ఇప్పుడు రీసెంట్‌గా కడప జిల్లా దగ్గర జరిగిన సంఘటన అయితే మాత్రం చాలా బాధాకరమని చెప్పాలి. ఎందుకంటే వీటిపైన ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎంత కఠినంగా ఉన్నా గూడా ఇలాంటివి అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. సో, అంటే ఇప్పుడు ప్రభుత్వానికి గూడా గవర్నమెంట్‌కి గూడా ఏం చేయాలనేది ఏం చేయలేకపోతున్నాం అనేది వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. అంటే అవును. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళు సెక్యూరిటీ అయితే ఇవ్వలేరు. సో, కానీ అంటే ఇలాంటి జనాలకే విషయాల్లో వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చినా కూడా ఎవరేం చేయలేరు. చేయలేరు. అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినా కూడా మనుషుల మనస్తత్వం కానీ చూసే మనుషులే విధానం కానీ మృగాల్లాగా బిహేవ్ చేస్తున్నారే తప్ప వాళ్ళు మారాలి. ఈ మద్యం అలవాట్లు, మద్యం తాగేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో జనాలు ఇప్పుడు ఇలాంటి విషయాలల్లా మనము ప్రభుత్వమే కావచ్చు ఎవరెన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చినా కూడా మనుషులు చూసే విధానం కానీ వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ ఇలాంటి మార్చుకున్న రోజులు కూడా ఎవరేం చేయలేరు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా కూడా చిన్నపిల్లల మీద అత్యాచారాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. అది ఆంధ్రాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. సో ఇప్పుడు ఇది ఆంధ్రలో అన్నమాట, అక్కడ మైలవరంలో జరిగిందనమాట. 3 ఏళ్ల చిన్నారి మీద రెహమతుల్లా అని ఒక అబ్బాయి తను మద్యం మత్తులో వచ్చేసి తన మీద అత్యాచారం చేయడం కావచ్చు. సో అప్పుడు పోలీసులకు తెలిస్తే అరెస్ట్ చేస్తారు, ఇంకేదో చేస్తారని భయపడి ఆ అమ్మాయిని కూడా చంపేయడం జరిగిందనమాట. చిన్న బాలికని చంపేసి వాళ్ళే ఆ మృతదేహాన్ని కూడా మాయం చేశారు. సో అయినప్పటికీ కూడా పోలీసులు అయితే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కేసు పెట్టారు. సో సీసీ కెమెరాల ఆధారంగా అన్ని కూడా చూసి ఆయన అయితే పట్టుకోవడం జరిగింది. సో దీనికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారనమాట. సో ఇంకా ఎంతకాలం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మన ప్రభుత్వం అనేది ఎక్కడ వైఫల్యం చెందుతుంది, మనం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టలేకపోతున్నామా, లేకపోతే ప్రజల్ని మార్చలేకపోతున్నామా, లేకపోతే మనం పెట్టినా కూడా వాళ్ళే మారలేకపోతున్నారా, ఎక్కడ మనం అనేది వైఫల్యం చెందుతున్నాము అనే విధంగా ఆయనే దిగ్భ్రాంతి చెందుతున్నాడు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన సైడ్ నుంచే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు కావచ్చు, ఇంకే పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఈయన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడాలనుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ముసలి వాళ్ళ మీద జరుగుతున్నాయి, అమ్మాయిల మీద జరుగుతున్నాయి, అమ్మాయిలు మిస్ అవుతున్నారు, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు ఆపలేకపోతున్నారని కూడా అంటున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు అరెస్ట్ చేస్తారా ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు ఒక అమ్మాయిని వాడు అత్యాచారం చేయాలని వాడి మనసులో ఎందుకు ఆ దుర్బుద్ధి పుట్టింది, ఎందుకు ఆలోచన వచ్చిందంటే దాన్ని ప్రభుత్వం చెప్పిందా, చెప్పదు కదా. సో అప్పుడు ఆయన మైండ్ సెట్ ఏంటి, వాడు ఏ విధంగా చూస్తున్నాడు, అది కూడా ఒక అమ్మాయిని చూసి ఈ విధంగా టెంప్ట్ అవుతున్నాడేమో అని అనుకునే దానికి కూడా చిన్న అమ్మాయి 3 ఏళ్ళ అమ్మాయి, తనకి ఏం తెలుసు. సో మరి ఆ అమ్మాయి దగ్గర వీడికి ఏం కనిపించింది. సో ఇలాంటి వాటిల్లో మార్పు రావాలంటే ఖచ్చితంగా సహజంగా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ ఆలోచన విధానం మారాలి తప్ప ప్రభుత్వం ఏదో చేస్తుంది ఏదో అంటే వాళ్ళకి సంబంధించి ఏదన్నా ప్రోగ్రామ్స్ పెట్టి అవేర్నెస్ తీసుకొస్తారంటే అది పెట్టినప్పుడు కూడా మారుతారంటే ఇక్కడ కూడా గ్యారంటీ లేదు. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో మనమే ఆలోచించి మన మనస్తత్వం ఏంటి, మనం చూసే విధానం ఏంటి, మనము మన ఆలోచన విధానం చేంజ్ చేసుకుంటూనే మారాలి తప్ప దీంట్లో ఎవరు ఏ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినా కూడా మారే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో మరి ఇలాంటి విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటనే రియాక్ట్ అవ్వడం, సో అలాంటివి ఎవరైతే ఆ వ్యక్తి ఆల్రెడీ దొరికాడు, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాకపోతే ఈ శిక్షించినప్పటికీ కూడా వేరే వ్యక్తి ఈ విధంగా చేయకుండా ఉంటాడంటే జరుగుతూనే ఉన్నాయి. సో మరి ఎక్కడ వైఫల్యం చెందుతున్నామని ఆయనే బాధపడుతున్నారు తప్ప ఈ విషయంలో కూడా ఎవరి మీద ఆయన నిందలు వేయట్లేదు. సో అదే వేరే ప్రభుత్వం వాళ్ళైతే ఖచ్చితంగా వీళ్ళే చేశారు, వీళ్ళే చేయించారని కూడా మాట్లాడతారు ఇంకా ఏమనంటే. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మాత్రం దీనికి చాలా బాధపడుతూ ఈ విధంగా చెప్పాడు. సో ఇక మీదటైనా చూసేవాళ్ళు ఎవరైనా ఇలాంటి న్యూస్లు చూసేవాళ్ళు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలాంటివి చేయకుండా అసలు మీకు అంత ఇష్టం ఉంటే పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకేమైనా చేసుకోండి తప్ప సో ఈ విధంగా చిన్నపిల్లల మీద మాత్రం అఘాయిత్యాలు చేయకండి ప్రజలు కూడా వేడుకుంటున్నారు.